హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో ఉన్నాము. మనతో పాటు రైతు మౌలాలి గారు ఉన్నారు. మౌలాలి గారిని అడిగి ఈ పొట్టేళ్ల పెంపకం ఎప్పటి నుంచి చేపడుతున్నారు, ఆయన అనుభవాలు ఏంటి, దీంట్లో సాధక బాధకాలు ఏంటి, మౌలాలి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మౌలాలి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నారా? ఎన్ని పెట్టారు పొట్టేళ్ళు? 120 ఉన్నాయి సార్. 120. ఏ బ్రీడ్? ఈ నెల్లూరు బ్రీడ్ సార్. నెల్లూరు బ్రీడా? ఇప్పుడు ఎంత ఏజ్ వీటికి? మాచర్ల నెల్లూరు. మాచర్ల నెల్లూరు. ఓకే. షెడ్లు వేసి పెంచుతున్నారు? అవును సార్. ఇప్పుడు ఎన్నెల్లో తెచ్చి ఇది అంతా ఒక నెల అయింది సార్. మీరే పోయి తెచ్చుకున్నారా? అవును సార్. నెల్లూరు పోయి. ఓకే. ఎంత అయింది షెడ్కి? ఎంత అయింది? 5 లక్షలు అయింది సార్. షెడ్కి ఎన్ని ఫీట్లు? ఇది 50 అడుగులు 28 అడుగులు. 28 అడుగులు. శనగ పొట్టు కూడా ఇక్కడ లోపల పెట్టుకున్నావు కదా? అంతా నానకుండా పెట్టుకున్నాం. నానకుండా పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు ఈ సీజన్లో మామూలుగా చలికాలం కదా, వర్షాకాలం కూడా గడిచిపోయింది. మామూలుగా ఎక్కువ వ్యాధులు వచ్చి చనిపోవడం, దగ్గులు తుమ్ములు అన్నీ వస్తుంటాయి కదా, ఆ జాగ్రత్త లేకుంటే అన్ని పోతా ఉంటాయి సార్. పోతా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి పోవు. మరి మీ దానికి ఎట్లా ఇది వాడారు కదా? మంచి రిజల్ట్ సార్. ఇది మంచి రిజల్ట్. ఇది వాడారా? అవును సార్. మంచి రిజల్ట్ ఉందా? రిజల్ట్ అంటే ఏముంది ఇందులో రిజల్ట్? మేత బాగా మేస్తాయి సార్, గ్రోత్ వస్తాయి. మేత బాగా మేస్తాయి, గ్రోత్ వస్తాయి. ఆకలి బాగా వేస్తుంది. ఆకలి బాగా. అంటే ఎట్లా ఇంత ముందు లేదా అట్లా మేత తినడం? ఇంత లేదు సార్. అంటే ఎట్లా మేస్తున్నాయి? ఏది పెట్టినా తింటున్నాయా? ఏది పెట్టినా తినేస్తాయి సార్. ఈ టానిక్ అట్లా అది మంచిది. అంటే ఏంటి మార్పు? ఏమి వస్తుంది మార్పు? అంటే మేత బాగా మేస్తాయి, గ్రోత్ వస్తాయి. డైజెషన్ ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. డైజెషన్ బాగుంటుంది. ఇంకా ఏం గమనించారు మీరు దీంట్లో? అవి 3 తప్పితే ఏంది బాగా కండపడతాయి సార్. కండపడతాయి. తొందరగా గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ జ్వరాలు వాటికి కూడా పట్టుకుంటుందా కొంచెం? ఇది జ్వరాలు కొంచెం కంట్రోల్ అవుతాయి. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఏ మందులు వాడేవాళ్ళు? వేరే మందులు వాడుతా అంటాను సార్. ఇది వచ్చినటువంటి ఒక 2-3 ఇవి బాటిల్ వాడినాను నేను. మేలు మంచి రిజల్ట్. మీకు ఎంత బరువు పెరిగింది అనుకుంటున్నారు? కండ వస్తుంది అంటున్నారు కదా, ఎంత బరువు నెలకు ముందుకు దీన్ని వాడిన వాళ్ళ తర్వాత ఎంత బరువు ఎక్కువ పెరిగింది అంటారు? ఇది మంచిగా వస్తాయి సార్. ఎట్లా అంటే చిన్న పిల్లలు కదా, మనం తూకం వేస్తే మనకి తెలుస్తుంది. మామూలు అనుభవం ప్రకారం ఇప్పుడు ఒక 8 కేజీలు ఉండే అనుకోండి, 1.5 నెల అట్లా మేపితే 16 కేజీలు అట్లా పెరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత? అవును సార్. అంటే ఒక 8 కేజీలు ఎక్స్ట్రా పెరిగింది. ఎక్స్ట్రా వస్తుంది. అంటే అంత బాగా తిన్నాయి ఆకలితో. దీనివల్ల మంచి ఉపయోగం. మరి మీ వేరే రైతులకు చెప్తున్నారా? చెప్తాన్నాం సార్. చెప్తాన్నాము. డాక్టర్ జీవమిత్ర మీకు అసలు ఎక్కడ చూసారు ఇది పెట్టాలని ఎలా తెలుసుకున్నారు? ఈ రామంజన్ సార్ తెప్పించా మెడికల్ స్టోర్ లో. అప్పటి ఇది వాడుతున్నాం మేము. షాప్ పోతే ఆయన మీకు సజెస్ట్ చేసి ఇచ్చాడు. మీరు ఇంతకుముందు చూసారు ఎక్కడనేది? లేదు సార్, చూడలే. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి పెట్టుకుంటున్నారు ఇది? వీటికి 2 నెలలు ఇంకా పెడతాం సార్. 2 నెలల నుంచి పెడతారు. 2 నెలల నుంచి మీకు ఇది కనపడింది, మంచిగా దొరికింది. ఇంతకుముందు ఏమో కెమికల్ వాడేవాళ్ళు, ఇది లేనప్పుడు ఏం వాడేవాళ్ళు? ఇది మేము డైరెక్ట్ ఇక్కడ అనంతపూర్ పోయి తెచ్చుకుంటాను సార్. ఇప్పుడు ఇది వచ్చినటువంటి మేము పోతాను లేదు. ఇప్పుడు ఇది పెట్టుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్లు ఏం లేవు కదా? లేవు సార్. ఇంతకుముందు కెమికల్ పెట్టుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉండే. అంటే ఎలాంటి ఎఫెక్ట్? సైడ్ ఎఫెక్ట్ అంటే మందులు అవి పెట్టినప్పుడు ఏదో వచ్చేది, పిగ్లట, జ్వరాలు వచ్చేది, అవి వచ్చేది ఉండే. ఇది పెట్టినప్పుడు బాగానే ఉంది. యాక్టివ్ గా ఉన్నాయా? కనపడుతున్నాయా? బాగా చలాకీగా ఉన్నాయా? చలాకీగా ఉన్నాయి. అంటే ఇది మొత్తం హెర్బల్ మందు కాబట్టి 70 రకాల వనమూలికలతో తయారైంది. సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు. అందులోనూ 20 ఏళ్ళ నుంచి మీరు ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి ఏ మందు వాడితే ఏం ఉపయోగాలు వస్తున్నాయని మీకన్నా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. అందుకనే మీ దగ్గరికి వచ్చాము. రైతులు ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారు, మీలాంటి వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. మేము ప్రతి ఒక్క రైతుకి చెప్తా ఉంటాం సార్. ఇప్పుడు డాక్టర్ జీవమిత్ర మీ అనుభవంతో ఇది బాగా పనిచేస్తుంది అంటే వేరే రైతులు వాడుకోవచ్చు. మీరు చెప్తారా అందరికి? ఓకే. ఎన్ని ఎంఎల్ వాడుతున్నారు? సైజుని బట్టి పెడతాం సార్. సైజుని బట్టి? నెలనా సైజా? సైజుని బట్టి పెడతాము. ఎంత? నెల అంటే అది నెలలో గుర్చిక్కలేదు, అది ఈండే ఓనికి మాత్రమే తెలుస్తుంది. గొర్రె ఈండే ఓనికి మాత్రం తెలుస్తుంది. ఇది సైజుని బట్టి పెడతా ఉంటాము. ఎంత పెడుతున్నావు ఇప్పుడు? 8-10 పెట్టవచ్చు దీనికి. వీటికి ఈ 3 నెలలు ఉంటాయి కదా? 3 నెలలు ఉంటాయి. 8-10 ml పెట్టవచ్చు. ఎన్ని రోజులు పెట్టావు? వారం దినాలు పెట్టినాను సార్. కంటిన్యూగా పెట్టావా? వారం దినాలు, నెలలో వారం దినాలు. ఓకే. ఎట్లా పెట్టావు? పొద్దున్నే పడగడుపుని పెట్టేది. పడగడుపుని పెట్టిన తర్వాత మళ్ళీ మ్యాథ్ ఎంత గ్యాప్ ఇస్తున్నావు? పడగడుపు గ్యాప్ ఏం లేదు సార్, 1 గంట అట్లా. గంట గ్యాప్ ఇస్తున్నావు. గంట గ్యాప్ ఇస్తే బాడీకి బాగా ఉంటుంది. మౌలాలి గారు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో
ఇంతకుముందు రకరకాల మందులు వాడారు, ఇప్పుడేమో డాక్టర్ జీవమిత్ర కంప్లీట్ హెర్బల్ మందు వాడారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా 8 కేజీల వరకు బరువు వచ్చింది అని చెప్తున్నారు తన మాటల్లోనే. మిగిలిన రైతులకు కూడా ఇది వాడుకోమని సూచిస్తున్నారు. మీరు కూడా రైతులందరూ డాక్టర్ జీవమిత్ర లోగో అని అడిగే తీసే కొనండి. ఎందుకంటే మార్కెట్లో రకరకాల షాపులో డాక్టర్ జీవమిత్ర అని అడిగితే ఏదో ఇస్తున్నారు, రైతులకు తెలియదు కాబట్టి తీసుకొచ్చుకుంటున్నారు. షాప్ వాళ్ళు ఇచ్చే ముందు మీరు కంపల్సరీ డాక్టర్ జీవమిత్రే తీసుకోండి, వేరేది ఇస్తే తీసుకోవద్దండి, డాక్టర్ జీవమిత్రనే కావాలని అడగండి. థ్యాంక్ యూ సార్, మీరు రైతులకు చాలా సలహాలు సూచనలు చెప్పారు. ఈ మందు కూడా మీ ద్వారా చెప్తే మిగిలిన నలుగురు వాడుకొని బాగుంటారు మా ఉద్దేశం. ప్రతి ఒక్క రైతుకి చెప్తాం సార్. గొర్రెలు ఎవరు పెంపకం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ చెప్తా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ.